జై శ్రీకృష్ణ. భగవద్గీత 4వ అధ్యాయం 12వ శ్లోకం. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నారు: ఈ లోకంలో భౌతిక కర్మలలో విజయం కోసం కోరికతో ఉండేవారు దేవతలను పూజిస్తారు. ఎందుకంటే భౌతిక ప్రతిఫలాలు త్వరగానే సిద్ధిస్తాయి కాబట్టి. ప్రాపంచిక లాభాల కోసం ప్రయత్నించేవారు వరముల కోసం దేవతలను ఆరాధిస్తారు. దేవతలు ప్రసాదించే వరాలు ప్రాకృతమైనవి మరియు తాత్కాలికమైనవి. భగవంతుడు ఆయా దేవతలకు ప్రసాదించిన శక్తి ద్వారానే వారు ఆ వరాలను ఇవ్వగలుగుతున్నారు. ఈ విషయంపై ఒక చక్కటి ఉపదేశం చెప్పే కథ ఒకటి ఉంది. ఒకసారి సంత్ ఫరీద్ అక్బర్ చక్రవర్తి కొలువుకు వెళ్ళాడు. భారత చరిత్రలో అక్బర్ ఒక శక్తివంతుడైన రాజు. అక్బర్ పక్కన ఉన్న గదిలో పూజలో ఉండగా అతను కొలువులో రాజుగారి కోసం వేచి ఉన్నాడు. ఏం జరుగుతుందో అని ఫరీద్ ఆ గదిలోకి వెళ్ళి తొంగి చూసినప్పుడు అక్బర్ ఇంకా శక్తివంతమైన సైన్యం మరియు కోశాధికారి యుద్ధం యొక్క విజయం కోసం భగవంతుణ్ణి అడగటాన్ని గమనించి ఆశ్చర్యపోయాడు. రాజుగారి ఆరాధనకి భంగం కలిగించకుండా ఫరీద్ రాజకొలువుకు తిరిగి వచ్చేశాడు. తన పూజ పూర్తయిన తరువాత అక్బర్ ఆయన చెప్పేది వినటానికి వచ్చారు. ఆ మహోన్నత వ్యక్తికి ఏమైనా కావాలా అని అడిగాడు అక్బర్. ఫరీద్ ఇలా బదులిచ్చాడు: నా ఆశ్రమ నిర్వహణ కొరకు నాకు కావలసిన సామగ్రిని అడగటానికి చక్రవర్తి గారి దగ్గరకు వచ్చాను. కానీ చక్రవర్తి కూడా ఆ భగవంతుని వద్దే యాచకుడే అని తెలుసుకున్నాను. కాబట్టి నేరుగా భగవంతుణ్ణి కాకుండా మహారాజును ఏదో కావాలని అడగటం ఎందుకు అని అర్థమైంది. భగవంతుడు తమకు ప్రసాదించిన శక్తి ద్వారానే దేవతలు వరాలిస్తుంటారు. సరి అయిన జ్ఞానం లేని వ్యక్తులు దేవతలను ఆశ్రయిస్తారు. కానీ నిజంగా వివేకవంతులు ఈ మధ్యవర్తుల దగ్గరికి వెళ్ళటంలో అర్థం లేదు అని తెలుసుకొని తమ తమ కోరికల నివృత్తి కోసం ఆ సర్వశక్తివంతుడైన భగవంతుణ్ణే ఆశ్రయిస్తారు. జనులు విభిన్న రకాలుగా ఉంటారు. కొందరికి ఉన్నత స్థాయి ఆశయాలు ఉంటాయి, మరికొందరికి నిమ్న స్థాయి ఆశయాలు ఉంటాయి. భగవానుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు ఈ 4 రకాల కర్మగుణముల గురించి వివరిస్తారు తదుపరి శ్లోకంలో. కృష్ణార్పణమస్తు. స్వస్తి.